ముందు ఒకసారి చేసేసేసి మొత్తం ఆరింటిని చేసి ఈ మణిపూర్ ప్రణవం ఏదైతే ఉందో దాన్ని రొటేషన్ చేస్తాం. గురుగారు ఏ టైంలో చేయొచ్చు? దీని పర్టికులర్ గా ఏమైనా ఎనీ టైమింగ్? టైం, ఎనీ టైం ఇబ్బంది లేదు, ఎప్పుడైనా చేయొచ్చు, ఎన్నిసార్లు అయినా చేయొచ్చు కదా గురు? ఎన్నిసార్లైనా చేయొచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి? అర్థమైన ఆలోచన మరియు శక్తి. ఆలోచన ఎందుకు జనరేట్ అవుతుంది? ఎనర్జీ లేకపోవడం వల్ల జనరేట్ అవుతుంది. సో ఆలోచనకి ప్రధానంగా ఏం కావాలి? ఎనర్జీ కావాలి. ఆ తర్వాత దానికి ఆధ్యాత్మికమైనటువంటి స్థితి కావాలి. ఈ రెండింటిని అందించి భౌతికమైనటువంటి రూపాన్ని పొందడానికి కావలసినటువంటి అర్హత దానికి ఉంటుంది. అర్థమవుతుందండి? ఏ ఆలోచన భౌతికంగా మారుతుంది? ఏ ఆలోచన అయితే శక్తి చైతన్యాలతో కూడి ఉంటుందో ఆ ఆలోచన మాత్రమే భౌతికంగా మారాలి. ఏ ఆలోచన భౌతికంగా మారదంటే దానికి చైతన్యం లేకపోతే రివర్స్ అవుతుంది, శక్తి లేకపోతే జరగదు. ఒక ఆలోచన భౌతికంగా మారాలి అంటే అది మారట్లేదు అంటే అర్థం ఏంటి? ఆ ఆలోచనకి శక్తి లేదని అర్థం. ఒకవేళ ఆ ఆలోచనకు వ్యతిరేకంగా జరుగుతుంది అంటే అర్థం ఏంటి? దానికి చైతన్యం లేదని అర్థం. అర్థమవుతుంది? ఎప్పుడైతే మీ ఆలోచనకి శక్తి చైతన్యాలు రెండింటిని, ఆధ్యాత్మిక స్థితిని, ఎనర్జీని రెండింటిని అందించి ఆలోచన జనరేట్ చేస్తారో అఫర్మేషన్ లాగా, అప్పుడు అది భౌతికంగా 100% ఐదింటిని మార్చుకుంటూ వెళ్తుంది. అవన్నీ మనం క్లియర్గా ఈ స్పెషల్ సెషన్స్లో థియరిటికల్గా తెలుసుకుంటాం. ఆ తర్వాత ప్రాక్టికల్ మెథడ్లోకి వెళ్ళిపోతాం. ఇంకా గురుగారు ఇప్పుడు చైతన్యము అంటున్నారు కదా, చైతన్యము శక్తి అంటే చైతన్యం అంటే ఇప్పుడు ఆధ్యాత్మంలో అది ఒకసారి చెప్పండి గురుగారు దాని మీనింగ్. చైతన్యం అంటే ఆధ్యాత్మిక స్థితి. నాకు ఇల్లు కావాలి, అది ఆధ్యాత్మికత ఎలా ఉంటుంది? ప్రస్తుతం రూపంలో ఉంటుంది, ప్రెజెన్స్ రూపంలో ఉంటుంది. ఇలాగే ఆధ్యాత్మికంగా మన ప్రతి ఆలోచన, మన ప్రతి అవసరం ఆధ్యాత్మికంలో ఒకానొక ఎనర్జీ రూపంలో ఉంటుంది. దాన్ని మనం పొందాలి, దాని ఫ్రీక్వెన్సీ అంటాం. ఎఫ్ఆర్ఎస్లో ఎఫ్ చెప్పుకున్నాం కదా, ఎఫ్, దాన్నే ఫోర్స్ అంటాం లేదా ఫ్రీక్వెన్సీ అంటాం. ఆ ఫ్రీక్వెన్సీని ఇస్తాం.